కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో చూసేయండి. నెంబర్ సిరీస్లో క్వశ్చన్ అనమాట. అంటే ఒక సిరీస్ ఫామ్ ఇచ్చేసాడు, లాస్ట్లో మిస్ అయిన నెంబర్ ఇచ్చారు కదా. సో అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు 113కి 104కి 14కి +1 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ -4 డిఫరెన్స్ ఉంది. మళ్ళీ +9 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ సీక్వెన్స్ ఎలా వస్తుంది? ప్లస్ మైనస్ వస్తుంది. అయితే మనకి ఎలా వస్తుంది? 1 4 9. సో నెక్స్ట్ డిఫరెన్స్ చూడండి, 119 to 103 అంటే అక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? -16. సో నెక్స్ట్ డిఫరెన్స్ మనకి +25 డిఫరెన్స్ ఉంది. అంటే చూడండి ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా స్క్వేర్ వాల్యూస్. సో ఆ స్క్వేర్ వాల్యూస్ వేసుకుందామా? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, నెక్స్ట్ ఏమొస్తుంది? 6 స్క్వేర్. కానీ ప్లస్ మైనస్ అనేది ఇక్కడ మనకి ఆల్టర్నేట్గా వస్తుంది కాబట్టి ప్లస్ తర్వాత -36. సో 128 - 36 అంటే మనకి 92. సో ఆన్సర్ ఈజ్ 92.